దెబ్బకు దెబ్బ కాదు చావు దెబ్బ కొడతాం. ఇది ఇప్పుడు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ తారక మంత్రం. ఉపదేశించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆచరించేది ఇండియన్ ఆర్మీ. ఇకపై తోటా పేలిస్తే మిసైల్స్ పడతాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. కొడితే ఏనుగు కుంభస్థలమే అనేలాగా తమ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ మోదీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస మీటింగ్స్ చూస్తుంటే ట్రంప్ మరోసారి జోకర్గా మారడం ఖాయమని కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉంటుంది? భారత్ అమ్ముల పొదిలో నుంచి తీయబోయే తరువాతి అస్త్రం ఏంటి? పైన పిట్టని చూపించి కింద మసాలా ఎలా రాయాలో బాగా తెలిసిన మోడీ సర్కార్ నిజంగా దాడులను ఆపేసిందంటే నమ్మొచ్చా? ఇప్పటికీ ఇది వెనకడుగు కాదు, కేవలం స్టాండ్ బై మోడ్ అని నిపుణులే చెబుతున్నారు. ఉగ్రవాదులు దాడులు చేశారు, ఉగ్ర స్థావరాలపైనే మన దాడులు. గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్. ఒకప్పుడు భారత్ అంటే అలాగే ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు గిల్లితే చావు దెబ్బ కొట్టడమే. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదులు దాడులు చేశారు, ఉగ్ర స్థావరాలపైనే మన దాడులు జరిగాయి, అది కూడా భయానకంగా. భారత్పై దాడులు మొదలుపెట్టిన పాక్ ఆర్మీ కానీ తమలో ఒక విభాగమైన ఈ ఉగ్ర క్యాంపులపై దాడులను తట్టుకోలేకపోయింది పాక్ ఆర్మీ. వెంటనే భారత్ పైన దాడులు మొదలుపెట్టింది. తెలిసిందే కదా, ఇది నయా ఇండియా. చావు దెబ్బ కొట్టింది భారత్. ఎంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయాలన్న కీలక స్థావరాలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనంతగా భారత్ దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ హిస్టరీలో ఒక కాలరాత్రిగా మే 9 మిగిలిపోయినట్టుంది. యుద్ధానికి ముందు భారత్పై మొండి మీసాలు మెలేసిన పాక్ యుద్ధం మొదలయ్యాక మెడలు వంచింది. భారత్ను ఓడిస్తాం, ఆయుధాలతో నిలువరిస్తామని బేరాలు పలికిన పాక్కు భారత్ షాకుల మీద షాకులు ఇచ్చింది. ఏ ఎయిర్ బేస్లను చూసి పాకిస్తాన్ విర్రవీగిందో ఇప్పుడు అవే ఎయిర్ బేస్లను భారత్ ఆర్మీ భూస్థాపితం చేసింది. మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్తాన్ హిస్టరీలో ఒక కాలరాత్రనే చెప్పాలి. పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లను నేలమట్టం చేస్తూ పాక్ గర్వాన్ని మొత్తం అణగదొక్కింది భారత్. మొత్తం 8 ఎయిర్ బేస్లను భారత్ ఆర్మీ భూస్థాపితం చేసేసింది. అమాయక ప్రజల ఇళ్లపై మోర్టార్ షెల్ ప్రయోగం చేసింది పాకిస్తాన్. ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసి వెంబడి ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉన్నటువంటి భారత్ ఆర్మీ పోస్టులపై కాల్పులు చేసింది. అమాయక ప్రజల ఇళ్లపై మోర్టార్ షెల్స్ ప్రయోగించడం, సామాన్య ప్రజలు ప్రాణం తీయడం, ఇలాంటి చర్యలన్నిటికీ సమాధానమే ఈ దాడులు. అయినా సరే పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. మేడ్ ఇన్ చైనా తుర్కియా మిసైల్స్ డ్రోన్లను నమ్ముకొని దాడులు చేసింది. దీంతో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కన్ను పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ పై పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ పై ఇండియన్ ఆర్మీ కన్ను ఎప్పుడైతే భారత్ నెక్స్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ పై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తోందని తెలిసిందో పాక్ వెంటనే అమెరికా కాళ్ళ దగ్గరికి ఇచ్చి అక్కడ కూర్చుంది. అక్కడ నుండి సీన్ మారింది. ఇంకా నిజంగా లిటరల్ కాళ్ళ మీద పడింది, అమెరికా కాళ్ళ మీద పడింది. ఇంకా అక్కడి నుంచి సీన్ మారింది. అమెరికా చేసిన సూచన ఒక్కటే, నేరుగా భారత్తో హాట్ లైన్లో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని. అప్పుడు వచ్చిందే ఈ ఒప్పందం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ కానీ పాక్ తోక వంకర కదా, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ విషయం భారత్కు ముందే తెలుసు కదా, తమను గిల్లితే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. మరోసారి దాడులు మొదలయ్యాయి. దెబ్బకు మళ్ళీ దెయ్యం వదిలింది. త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న భేటీ అయ్యారు. పాక్ గురించి తెలుసు, దాని నక్క వినయాలు జిత్తులు మారు బుద్ధి తెలుసు. అందుకే ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధంగానే పరిగణించాలని డిసైడ్ అయింది భారత్. అంతేకాదు ప్రస్తుత పరిస్థితిపై త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాక్ తోటా పేలిస్తే క్షిపణితో మనం తిరిగి సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. మొత్తం సైన్యానికి అయితే కనుక పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. ఈ వరుస సమావేశాలు, దిశానిర్దేశాలు చూస్తుంటే మళ్ళీ ఏదో పెద్దగానే జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. అలా జరగాలంటే పాక్ ఏదో ఒక తప్పు చేయాలి. తప్పు జరగడమే ఆలస్యం. చావు దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి త్రివిధ దళాలు. అమెరికాకు తేల్చి చెప్పేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరొకసారి భారత్పై దాడులు జరిగితే ఇకపై ఎవ్వరి మాట వినే పరిస్థితిలో లేదు భారత్. ఇదే విషయాన్ని అమెరికా కూడా తేల్చి చెప్పేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తమపై దాడి జరిగితే ప్రతి దాడి జరుగుతుంది. అలాంటి సమయంలో ఉగ్రవాదులను అప్పగించడం, పీఓజేకేను వదులుకోవడం తప్ప పాకిస్తాన్ వద్ద మరే ఆప్షన్ ఉండదు. ఇందులో మరే దేశం జోక్యం చేసుకోకూడదని కూడా అమెరికాకు మోదీ తేల్చి చెప్పేశారు. పాక్ ప్రతి అడుగులోనూ ఓటమి ఎదురైంది. అటువైపు నుంచి తోట వస్తే తాము క్షిపణితో సమాధానం చెబుతాం. ఇది అమెరికాకు మోడీ ఇచ్చిన క్లారిటీ. పాక్ ప్రతి అడుగులోనూ ఓటమి ఎదురైంది. భారత్తో పోటీ పడే సత్తా లేదని పాకిస్తాన్కి కూడా అర్థమైంది. ఇకపై ఉగ్రవాదుల విషయంలో సాధారణంగా వ్యవహరించబోమని,
గతంలోలా చిన్న చిన్న క్యాంపులపై కాకుండా ఏకంగా ఉగ్ర సంస్థల హెడ్ క్వార్టర్స్ పైన దాడులు చేస్తామన్నారు మోడీ. ఆల్రెడీ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ తునాతునకలైంది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు సరిహద్దుల్లోని అన్ని పాక్ ఎయిర్ బేస్లు ఆపరేషన్ స్టేజ్ను కోల్పోయాయి. అయినా కానీ బరితెగిస్తే చావు దెబ్బ తప్పదు. మొన్నటి వరకు ఎయిర్ బేస్లు అన్నారు మన వాళ్ళు తుక్కు తుక్కు చేసి వదిలిపెట్టారు ఆ ఎయిర్ బేస్లని. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు అంటున్నారు. మరి ఇప్పటికే దానికి కౌంటర్ ప్లాన్ భారత్ రెడీ చేసి పెట్టుకుందా? అందుకే అమెరికా దీని గురించి కంగారు పడుతుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా భారత్ సిద్ధంగా ఉంది. అటు నుంచి ఏమాత్రం చిన్న తప్పు జరిగినా ఇటు నుంచి చేసే దాడి అతి తీవ్రంగా ఉంటుంది అని చెప్పి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి.